హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను సింపుల్గా ఆనియన్ ఎగ్ కర్రీ చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి పసుపు వేసి కొంచెం వేగనివ్వాలి. అందులో మనం బాయిల్డ్ ఎగ్స్ వేసి ఒక 2 మినిట్స్ అలా వేయించాలి. అలా ఫ్రై అయిన ఎగ్స్ని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఇప్పుడు మనం కొంచెం ఆవాలు, జీలకర్ర, పసుపు, అల్లం వేసి బాగా కలపాలి. ఇలా ఫస్ట్ అల్లం వేయడం వల్ల అల్లం బాగా వేగుతుంది, పచ్చి వాసన రాకుండా. ఇప్పుడు అదే ప్యాన్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ప్లేట్ ఆనియన్స్ వేసి అన్నీ పసుపు అల్లం బాగా కలిసేట్టు అటు ఇటు కలపాలి. అన్నీ కలిసాక ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వాలి ఆనియన్స్ని. ఆనియన్స్ మగ్గేటప్పుడే మనం కొంచెం సాల్ట్ వేయడం వల్ల అవి బాగా మంచిగా మగ్గుతాయి. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ ఆనియన్స్ అన్నీ మగ్గిపోయాయి. ఇప్పుడు మగ్గిన ఆనియన్స్లో ఒక స్పూన్ చిల్లీ పౌడర్, ఒక స్పూన్ ధనియాల పౌడర్, ఆ స్పూన్ గరం మసాలా వేసి మరొకసారి కలపాలి. మళ్ళీ మూతతో ఒక 1 మినిట్ లిడ్ క్లోజ్ చేసి మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని అందులో వేయాలి. తర్వాత మనం పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఎగ్ ఆనియన్ కర్రీ రెడీ.